ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపమన సూత సుతులు కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితీవి కదా, నీది ఏ కులం. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమును జన్మించలేదా. ఈయనది ఏ కులం. నాతో చెప్పిస్తేవేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశియగు ఊర్వశీ పుత్రుడు కాడా. అతడు పంచమజాతి అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగని ఎందు పరాశురుని, ఆ పరాశురుడు పల్లెపడుచు అయిన మత్స్యగంధి ఎందు మా తాత యాసుని, ఆ యాసుడు యదోర్హణుడైన పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అయిన అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణుజుడని మీచే కీర్తింపబడే ఈ విధుల దేవుని కనలేదా. సందర్భావసరాలను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా కులము అని వ్యర్థవాదములందరూ